ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 12 రోజులుగా ఎండలు విపరీతంగా ఉండటం వల్ల క్రీడాకారులకు 600 మంది పిల్లలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసిన దాతలు ఎస్ శ్రీనివాస నాయుడు, టి చెన్నకృష్ణ, టి ఆనందరావు, టి నారాయణరావు వారి ఆధ్వర్యంలో పిల్లలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గడ్డం వెంకటరత్నంకి అధ్యక్షులు బీర్దవోలు రామ్మోహన్ రెడ్డి ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు నజీర్ అహ్మద్, సుబ్బారాయుడు, నలుబోలు బలరామయ్య నాయుడు తదితరులు పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా ఈరోజు దాతలైనటువంటి శ్రీనివాసులు నాయుడు గారు మరియు చెన్నకృష్ణ గారు, ఆనందరావు గారు, వి నారాయణరావు గారు మరి ఉన్న ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచినీటి చలివేంద్ర 22వ తారీఖు నుంచి మంచినీరు మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించాం. రోజు ఘనంగా దాతలు ముందుకొచ్చి ప్రతిరోజు 600 ప్యాకెట్ల మజ్జిగని ఇస్తున్నాము. ఇక్కడికి వచ్చే వాకర్స్కి కానీ, పిల్లలకు కానీ, క్రీడాకారులకు కానీ అందరికీ కూడా అందజేస్తున్నాము. ఇది ఒక మంచి కార్యక్రమం. మా సభ్యులంతా కూడా బాగా సహకరిస్తున్నారు. ఈ సంవత్సరం టీం కూడా రామ్మోహన్, నజీర్ అహ్మద్, సుబ్బరాయుడు గారు అందరూ కూడా చెప్పినట్టుగా సక్రమంగా చేస్తున్నారు. ఈ వేసవి ఇచ్చిన క్రీడాకారులు కూడా ఉన్నారు కాబట్టి వారికి కూడా దాహ తీర్చేదానికి మంచి పోషకాలు ఉన్నటువంటి మజ్జిగను ఇచ్చేదానికి మేము ఫ్రెండ్స్ వాకర్ గత 5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలని చేస్తున్నాము. ఇంకా కూడా ఈ నెల 15వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ, నా పేరు నలుబోలు బలరామయ్య నాయుడు, వాకర్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్, ఫ్రెండ్స్ వాకర్ గౌరవ సలహాదారుడు. ధన్యవాదాలు. మజ్జిగ చలివేంద్ర కార్యక్రమం, తర్వాత మంచినీళ్ళ చలివేంద్ర కార్యక్రమం 12వ రోజు నిర్విఘ్నంగా జరుపుతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ ఈ ఫ్రెండ్స్ వాకర్స్ కానీ, మిగతా బయట వాళ్ళు కానీ ఈ డోనర్స్కి ఇచ్చారు. వాళ్ళందరికీ వాళ్ళ ధన్యవాదాలు తెలుపుతూ విరమిస్తున్నాను. సెక్రటరీగా నేను షేక్ నసీర్ అహ్మద్ నా పేరు. మరి ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు దీన్ని వేసవి కాలంలో క్రీడాకారులకు వాకింగ్ చేసేటటువంటి పాదచారులందరికీ కూడా ఈ మజ్జిగ చలివేంద్రని ఏర్పాటు చేస్తున్నాం. గత 5 సంవత్సరాల నుండి దీన్ని ఏర్పాటు చేస్తున్నాం. మరి ఈ మజ్జిగ చలివేంద్రని ఇది 12వ రోజు. దాదాపు ఇప్పటి వరకు 60,000 రూపాయలు ఖర్చు పెట్టాం. దీన్ని దాదాపు 7,000 ప్యాకెట్లని ఇప్పటిదాకా పంచడం జరిగింది. మరి అదేవిధంగా ఈ నెల 15వ తేదీ వరకు దీన్ని కొనసాగిస్తున్నాం. దీంట్లో దాతలు చాలా చక్కగా సహకరిస్తున్నారు. మరి ఈరోజు దాతలైనటువంటి ఎస్ శ్రీనివాసులు నాయుడు గారు, టి చెన్నకృష్ణ గారు, టి ఆనందరావు గారు, టి నారాయణరావు గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు దాతలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి దాతృత్వం అనేది ఒకరు నేర్చుకునేది కాదు, స్వతహాగా వాళ్ళకు కలగాలి. ఆ విధంగా మా యొక్క సభ్యులు, అసోసియేషన్ సభ్యులు వాళ్ళు స్వతహాగా స్వచ్ఛందంగా సహకరిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఇదే విధంగా సహకరించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.